హలో అండి విజ్ఞాన్ గారు. పోసాని కృష్ణమురళి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన అన్న మాటలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది కాదు. అత్యంత భయంకరంగా మాట్లాడారు ఆయన. ఫ్యామిలీని తీసుకొచ్చారు, మహిళలను తీసుకొచ్చారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అరెస్టులు చేయడము ఇదంతా కరెక్టే. కానీ ఆ విధానాన్ని చాలామంది తప్పుపట్టారు. ఓకే. ఆ తర్వాత ఈ ఏజ్లో కాస్త పేషెంట్ ఉన్నప్పుడు జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా పోలీస్ స్టేషన్ ఒకటే కేసుకు సంబంధించి అంటే గతంలో అలాంటి శిక్షలు ఎప్పుడు చూడలేదు కాబట్టి అది ఇబ్బందికరం. నేను అదే చెప్తాను. ఇప్పుడు మనం ఒక తప్పు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఎక్స్ప్లెనేషన్ అడగాలి. అదే ఏదైనా సరే నువ్వు జైలు ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్షన్ గా లేనప్పుడు అది కరెక్టే, తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అన్నప్పుడు నెక్స్ట్ తనకి పనిష్మెంట్ ఉండాలి. అది సాటిస్ఫై కాలేదు, అయిపోయింది, అది కోర్టు చెప్పాలి. ఓకే. సో ఇలా ఒకటే కేసుకి సంబంధించి ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా తిప్పేసరికి అది కాస్త ఇబ్బందికరమే అని సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది కూడా చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూసిన వాళ్ళు మనకే అనిపిస్తే అనుభవించిన ఆయనకి ఇంకొంచెం సమ్టైమ్స్ ఈగోస్ హర్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగేవి దాన్ని బేస్ చేసుకుని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కదా. సో ఇప్పుడు పోసాని గారు బయటకు వచ్చి ఒక సినిమా తీయడానికి పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారంట. మేబీ ఆయన పడ్డ కష్టాలకు సంబంధించో ఒక క్వశ్చన్ చేసే విధానంగానూ ఆ సినిమా ఉండబోతుంది అంటూ ఒక వార్త. ఏం చెప్తారు? పోసాని గారు ఆల్రెడీ హీఈస్ ఎ బోర్న్ డైరెక్టర్, రైటర్. అవును, తన సినిమాలకు వచ్చిందే రచయితగా. మంచి మంచి సినిమాలన్నిటికీ మంచి మాటల రచయితగా పనిచేశాడు. చాలా మంచి సినిమాలు చేశాడు. మహా డైరెక్టర్స్కి తన కథలు ఇచ్చాడు. మంచి స్క్రీన్ ప్లే పండించగలడు. మంచి రైటర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ రైటర్. పరుచూరి గారి దగ్గర ఆల్రెడీ అంతమంది శిష్యులు ఉండగా ఈయన వెళ్ళి కనబడగానే ఈయన టక్కున చేర్చేశారు అంటే ఏదో విషయం ఉంది అని అర్థం. అంటే తను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. అసలు అంటే మొండిపట్టు అనమాట. వెళ్ళినా వచ్చినా అసలు అక్కడే నిలబడ్డాం, నువ్వు తీసుకుంటావా సస్తావా నన్ను అనే రేంజ్లో. లాస్ట్కి తీసుకున్న తర్వాత ఆయన పనితనం చూసి ఏది ఇది చెయ్యి అంటే అది నచ్చింది వాళ్ళకి. సో సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి తనకి హై ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇలాంటి అంటే అలా వచ్చిన అతను టాలెంట్ ఉండబట్టే అలా వచ్చాడు. తర్వాత మంచి డైరెక్టర్గా కూడా తను అనుకున్న సినిమాలు తీశాడు. ఇప్పుడు అదేంటది రాజావారి చేపల చెరువు లాంటి సినిమాలు, అది కాస్త మెంటల్ కృష్ణాలు, ఉండేదే, ఆపరేషన్ దుర్యోధన లాంటివి, ఇంకేవేవో కొన్ని సినిమాలు ఉన్నాయి, దుశ్శాసన, ఇలాంటి సినిమాలకు కూడా తను పనిచేసినట్టు తెలుసు. బట్ వాట్ ఎవర్, ఇలాంటి కొన్ని ఓ టైప్ ఆఫ్ రైటింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైటింగ్. మెంటల్ కృష్ణతో తను ఇంకా చెప్పలేము. ఇలా ఉన్నప్పుడు పోసాని గారు ఆ అగ్రెసివ్నెస్తో మన బతుకు చెట్కా బండిలో పెట్టుకున్నాడు ఆయన్ని. అక్కడ అరవడం కరవడం నేర్చుకున్నాడు. ఆయనకు ముందుగా లేదు అది. యాక్చువల్గా చెప్పాలి అంటే అందరు చేసే పనులు చూస్తే అసలు అక్కడ కూర్చున్న వాళ్ళ మాటలు వింటే ఎవరికైనా లేస్తుంది. అది కామన్. ఇప్పుడు నువ్వు కూర్చున్నా సరే కాసేపు వీడు మాట్లాడేది వింటే అసలు వచ్చేస్తుంది అలా. ఆ రేంజ్ ప్రోగ్రామ్ అది. దాంట్లో ఇంకా మంచిగా అరవడం కరవడం నేర్చేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అదే ఫ్లోలో ఒక్కసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నువ్వు అరువు కరువు నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావు అని వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చిన తర్వాత ఆయన యథేచ్ఛగా మాట్లాడేశాడు. ఒకరు ఏదో మాట్లాడమంటే ఆయన ఆయనకేం పర్సనల్గా వీళ్ళు ఎవరి మీద ఇవన్నీ లేవు, గ్రడ్జ్ అంటూ ఏం లేవు. బట్ అయినప్పటికీ మాట్లాడావు కదా ఏదో రకం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోటర్స్నే అన్నట్టుగా తయారు చేసినోడు బాగానే ఉన్నాడు, వాడినోడు బాగానే ఉన్నాడు. ఎవడైతే ప్రమోట్ చేసినా వాళ్ళని పట్టుకొని హింస పెట్టారు కదా. అలా ఈయనతో అనిపించినోడు బాగానే ఉన్నాడు, అనిపించుకున్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అన్నందుకు ఈయనను బలి చేశారు. ఈ మధ్యకాలంలో ఇలా అవుతున్నాయి. కేసు పెట్టడం కూడా ఎవరైతే బాధితులో వాళ్ళు పెట్టట్లా. అలానా స్వర్ణని ఓ రోజు నువ్వు వెళ్తుంటే ఇట్లా చూసావు, నువ్వు అలా చూసిన చూపు ఆమె చూడలేదు కానీ దూరం ఉన్న నాకు నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను వెళ్ళి కేసు పెడుతున్నా. ఎవరైనా చూసారే చూడాలి. సో ఆ రకంగా కేసు పెడుతున్నారు. మళ్ళీ ఆ కేసు తీరుతూ ఇదేదో బాగుంది అని చెప్పి అన్ని ఊర్లలో పెడుతున్నారు.
సంబంధం లేకుండా ఏవేవో చేస్తున్నారు. సరే, వాట్ ఎవర్, సంథింగ్ వాజ్ హ్యాపెండ్. ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు చాలా అన్యాయం జరిగింది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ చేతుల్లో కొద్ది గొప్ప డబ్బులు ఉంటే వాళ్ళు దాన్ని సినిమాల రూపంలో తీసుకొని జనాలకు చూపించేస్తున్నారు. నిన్నగాక మొన్న వివేక హత్య మీద హత్య అనే సినిమా కూడా వచ్చింది. చిన్న ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అంతకుముందు వివేకం డైరెక్ట్లే, అంటే ఇండైరెక్ట్గా ఇది. ఇప్పుడు నరేష్, పవిత్ర, లోకేష్ మీద చాలా మంది చాలా మాట్లాడితే వాళ్ళు సినిమా తీసి మరీ చూపించారు అసలు జరిగింది ఇది అని. అంటే చెప్తే వినట్లేదు జనాలు, సినిమాలే తీస్తున్నారు. ఒకరిని కన్విన్స్ చేయాలి అని అంటే ఇప్పుడు ఉన్న ప్రాథమిక మాధ్యమం ఏదన్నా ఉందంటే అది సినిమానే. సో ఖచ్చితంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అంతెందుకు కొండా దంపతుల మీద కూడా అప్పట్లో కొన్ని నెగిటివ్స్ అవి ఉంటే ఫ్లక్చువేట్ అయితే కొండా అనే సినిమా వచ్చేసింది. దాన్ని చూసి జనాలు ఓహో ఇలా జరిగింది అంతే. ఇదంతా పరిచయం చేసింది కూడా రామ్ గోపాల్ వర్మ గారే. రక్త చరిత్ర దగ్గర అంటే రక్త చరిత్ర టైం నుంచి ఏంటంటే పరిటాల పెద్ద రౌడీ, అసలు ఫ్యాక్షనిస్ట్, అడిగేస్తే నరికేస్తాడని అనుకునే టైంలో సినిమా తీసా అసలు ఎవరు ఏంటి ఏం జరిగింది అనేది చూపించాడు. ఓహో ఇలా జరిగింది, ఓకే కానీ సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. అఫ్ కోర్స్ అది హిట్టే. సో ఇట్లా అంటే సినిమాలు తీసుకునే క్రమంలో ఇప్పుడు పోసానికి అన్యాయం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎవరికి జరగల ఇలాంటిది. నేను ఎవరినైతే తిట్టానో సరే తిట్టాను, నువ్వెందుకు తిట్టావు, ఎవరైనా చెబితే తిట్టావా అని నన్ను అడగట్లా. అడిగినా నేను ఎవరి పేరు చెప్పినా వాళ్ళని పట్టించుకోవట్లా. నెక్స్ట్, నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లా, ఈయన తిట్టడం వల్ల మాకు అసలు మొత్తం మనోభావాలన్నీ దెబ్బతిని నరాలన్నీ తెగిపోయాయండి అని. కాకపోతే ఏంటంటే మధ్యలో ఎవరో మధ్యవర్తులు అక్కడక్కడ అసలు సంబంధం లేని కేసులు పెడితే మీరు అంటే పీటీ వారెంట్ వేసి అటు తిప్పి మొత్తం అన్ని తిప్పి చేస్తున్నారు. నేను బెయిల్ పెట్టుకోలేక చేస్తున్నాను, ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏంటి ఈ టైప్ ఆఫ్ బాగా, దీనికి ఒక ఆన్సర్ ఇవ్వండి, అసలు ఎవరు చేయిస్తున్నారు ఏంటి అనేది క్వశ్చన్ మార్కే మిగిలిపోయింది. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, ఎందుకు విడుదల చేశారో తెలియదు. ఎందుకంటే తిట్టడం వల్ల అరెస్ట్ చేశాము అంటే తిట్టిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఓకేనా? సరే, అరెస్ట్ చేసి ఇన్ని స్టేషన్లు ఎందుకు తిప్పారు అంటే ఒకే కేసు మీద ఒకసారి అరెస్ట్ చేస్తే మిగతావన్నీ దానికి అటాచ్ చేయాలి. డిఫరెంట్ క్రైమ్స్ ఉంటే కనుక తిప్పడానికి లేదు. నేను నీళ్లు దోచి అక్కడ లక్నోలో చైన్ స్నాచింగ్ చేస్తే నీ కేసులో నేను దొరికితే లక్నోలో వచ్చి నేను తీసుకెళ్ళాలి. మళ్ళీ నేను రాజస్థాన్లో ఏదైనా గుడిమిలో విగ్రహాన్ని దొబ్బుకెళ్ళాను అనుకో, మళ్ళీ ఆ రాజస్థాన్ వాళ్ళు వచ్చి అక్కడ పీటీ వారెంట్ వేయాలి. ఇక్కడ ఒకటే క్రైమ్, అందరిది ఒకటే కేసు, అందరి మనోభావాలు ఒకేసారి దెబ్బతింటాయి. సో ఇలా జరిగేసరికి ఆయనకి ఏదో ఒళ్ళుమండి. దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే క్రమంలో లేదు, నేను చెప్పకూడదు. ఎందుకు నేను చెప్పకూడదు? కేసు కోర్టులో నడిచేటప్పుడు నువ్వు బయట మీడియా మాట్లాడడానికి లేదు. మరి ఎలా ఇప్పుడు నా ఆవేదన అంతా బయటికి గక్కేది? దేవుడి దయ వల్ల నేను ఒక సినిమా నటుడిని, సంతోషం. దేవుడి దయ వల్ల నేను ఒక సినిమా రైటర్ని, సంతోషం. దేవుడి దయ వల్ల నేను దర్శకుడిని యాజ్ వెల్ యాజ్ ఒక ప్రొడ్యూసర్ని. సో నేనే ఒక సినిమా తీస్తా, ఇంకో క్యారెక్టర్ని పెట్టవచ్చు నటుడిగా, ఆయనకు ఒకవేళ పర్మిషన్ ఉంటే నటించవచ్చు, చెప్పలేం. ఇంకో క్యారెక్టర్ ఎవరైనా పెట్టేసి అసలు జరిగింది ఏంటో సినిమా రూపంలో తీస్తే అట్లీస్ట్ జనాలకి రీచ్ అవుతుంది అనే దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే వైసీపీలో ఇంతకుముందు కూడా యాత్ర సినిమా వచ్చి వాళ్ళకి బాగా ప్లస్ అయింది. ఆర్జీవితో కూడా సినిమాలు తీయించుకొని ప్లస్ చేయించుకుందాం అనుకున్నారు. అందులో ఒకటారా రిలీజ్ అయ్యాయి, మిగతా అవ్వాల. కానీ తర్వాత ఇబ్బంది అయిందిగా, మానేశారు. అయినా వాట్ ఎవర్. సో వాళ్ళ వైసీపీ వాళ్ళు అలవాటే కాబట్టి సేమ్ ఈయన చేత కూడా ఒక సినిమా, మరి ఇది కూడా ఆర్జీవి తీస్తే భలే ఉంటుంది. ఎందుకు ఆయనే డైరెక్టర్ అయినప్పుడు పోసాని గారే మంచి డైరెక్టర్ కదా. ఇంకా ఆయనకి అసలు ఏం జరిగింది ఆయనకి విత్ ఎక్స్పీరియన్స్ తెలుసు కదా. కానీ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు పోసాని గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ కథ మీదే ప్రొడ్యూస్ చేస్తున్నారని ఎందుకు అనుకోవచ్చు. ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు వ్యాపార పరంగా, ఎందుకంటే రాజకీయాల్లో లేడు, ఇక్కడ కూడా కొంచెం యాక్టివ్గా లేదు. మంచి రొమాంటిక్ థ్రిల్లర్ పెట్టుకోవచ్చు, ఓ దెయ్యాల సినిమా తీయచ్చు, మీదే ఎందుకు తీయాలని అనుకోవాలి. ఇంకేమైనా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. చూద్దాం అసలు ఏం జరగబోతుంది. అసలు వాస్తవమా అవునా కాదో కూడా తెలియదు. ఆయన ఏం చెప్పలేదు బయటకు వచ్చిన సినిమా తీస్తున్నానని, వార్తలు వచ్చాయి, ఊహాగానాలే కదా తీసేస్తారేమో అని. సో దాన్ని కూడా మనం క్లారిటీగా కూడా చెప్పాలి. అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా ఇట్లా నెగిటివ్ అయితే అట్లంటే మరి రోజా కూడా తీసుకోవాలి ఇంకో సినిమా. అందరూ సినిమాలు తీసుకోవడమే డబ్బులు ఉంటే అంతే కదా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.